విషయం ఇంకేముంటుంది. ఇక దాంతోపాటు మరో అంశం, పింఛన్ వాటాలలో వంచన. 2.2 లక్షల మంది ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ టోకారా. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సొమ్ము సొంత ఖర్చులకు మళ్లింపు. 13 నెలలుగా ఉద్యోగుల వాటా తమ వాటా జమ చేయని ప్రభుత్వం. ఇప్పటికే 2600 కోట్ల పైగా నష్టపోయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. నెలకు 200 కోట్లు చెల్లించకుండా రేవంత్ సర్కార్ తాత్సారం. భవిష్యత్తులో పెన్షన్ మొత్తం తగ్గే ప్రమాదం. ఉద్యోగులకు ఆందోళన. సిపిఎస్ రద్దు హామీని అటకెక్కించి భవిష్యత్తు నిధితో బంతాట. డిఏ ఏరియస్ సైతం వాయిదా పద్ధతులలో జమ చేస్తున్న ప్రభుత్వం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక 2.20 లక్షలు రాష్ట్రంలోని సిపిఎస్ ఉద్యోగులు 100 కోట్లు ప్రాన్ అకౌంట్లలో జమ చేయాల్సిన ప్రభుత్వ వాటా. 100 కోట్లు ఉద్యోగుల నుంచి జమ కావాల్సిన వాటా. 2600 కోట్ల 13 నెలల మొత్తం. 260 కోట్లు కట్టాల్సిన వడ్డీ సుమారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఉద్యోగుల గురించి, ఉద్యోగులు ఒక రకంగా చెప్పాలంటే కొన్ని వర్గాలకు సంబంధించి కొంతమంది ఉద్యోగులు చేసిన అత్యుత్సాహం ఈరోజు మీరు అనుభవించాల్సింది. ఎట్లా అంటే కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోగానే సంబరాలు చేసుకో. ఉద్యోగులకు ఏం సంబరాలండి నాకు అర్థం కాదు. ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. వాళ్ళు ఏ విధంగా డీజే పాటలు చెప్పి చాలామంది రాజకీయ నాయకులతో కలిసి డ్యాన్సులు వేసిళ్ళు. ఇది వాస్తవం కదా. వాళ్ళకు రాజకీయాలతో సంబంధం ఉండదు. అధికారి అనే వ్యక్తి శాశ్వతంగా ఉండేటాయన. ప్రభుత్వాలు అనేది కేవలం అది 5 సంవత్సరాలలో మారుతుంది. ఇంకెన్ని సంవత్సరాలు ఆల్రెడీ అయ్యేపాయి. ఇంకొక ఏడాదిన్నర ఓపిక పడితే కొత్త ప్రభుత్వమే. ఎట్లాగ ఎన్నికల కూడా ఏడాది 2028 ఎన్నికలు ఉంటాయి. అంటే 2026 నుంచి ఎన్నికల కోడ్ ఎండింగ్ నుంచి ఎన్నికల కూడా అమల్లో ఉంటుంది. సంవత్సరం ఏం చేయలేరు. ఉత్తగానే ఉన్నవా ఊరాములా అంటే ఉన్నవా ఊరాములా అనేటట్టు ఉంటుంది. అంతకుముందు ఇంకొక సంవత్సరం అయితే అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా. ప్రభుత్వ ఉద్యోగులను ఎవరికి ఇవ్వాల్సిన ఇవ్వాలి. నేను చెప్తున్నా కదా, అడ్మినిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో కూడా లేదు. అందుకే ఈ కథ. ఇక దాంతోపాటుగా మరో అంశాన్ని కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ వైఆర్టీవీ మీ అందరికి కనబడుతున్నది కదా, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం, ఇక్కడి హక్కుల కోసం పోరాటం చేస్తుంది. నాటి ప్రభుత్వం, నేటి ప్రభుత్వం, రేపటి ప్రభుత్వం. ప్రభుత్వాలు ఏదైనా కూడా మేము ప్రశ్నిస్తాం. మా బాధ్యత ఏంటంటే ప్రభుత్వాలు ఏదైనప్పటికీ కూడా ప్రశ్నిస్తాం. మేము ఘంటాపదంగా చెప్తున్నా, ప్రభుత్వం ఏదైనా ఎంత పెద్ద ప్రభుత్వమైనా దాది తోకాడితే కత్తిరించే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తాం. వైఆర్టీవీ అనేది ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల సాక్షిగా వాళ్ళ ఆశయ సాధన కోసం ఏర్పడింది. నేను మళ్ళీ చెప్తున్నా, మేము ఎప్పుడు విపక్షమే, మేము ఎప్పుడు ప్రజల పక్షమే. పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించారు. ప్రతి ఒక్కరూ కూడా వైఆర్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి.